అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత అమృత సారం అనే పాటను పాడుకుందాం. భగవద్గీత అనేది కేవలం గ్రంథం కాదు, అది జీవన శాస్త్రం. ఈ శ్లోకాలన్నింటినీ సంగీత రూపంలో మలిచినప్పుడు అవి హృదయాలను తాకే అమృత గీతంగా మారతాయి. అలాంటి ప్రయత్నమే భగవద్గీత అమృత సారం అనే పాట. ఈ గీతంలో శ్రీకృష్ణ పరమాత్మ వాక్యాలు శ్లోకాలుగా కాక సంగీతమయమైన సందేశాలుగా వినిపిస్తాయి. ప్రతి పద్యం జీవితంలో ఏదో ఒక దశలో మనకు మార్గదర్శకమవుతుంది. సర్వకాలికమైన గీతా జ్ఞానం ప్రతి వయసు వారికి చేరువయ్యేలా రూపొందించబడింది. ఇది కేవలం పాట మాత్రమే కాదు, జీవితంలో పాటించాల్సిన మార్గం. శ్లోకాలలోని తాత్వికత జీవిత అన్వయంతో కలిసి సంగీతముగా రూపొందినప్పుడు అది భక్తిని, ఆత్మశాంతిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ పాటను ప్రతిరోజు ఒక్కసారైనా వినడం ద్వారా మనసు స్థిరంగా ఉంటుంది. ధర్మపదంలో మన పాదాలు నిలబడతాయి. ఈ పాట మన జీవితాన్ని జ్ఞానదీపంగా మారుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందనుండై భవబంధములు బాపగా పార్థునికి గీత సారము తెలిపెను. ధర్మక్షేత్రమునందున పార్థుండు ఇరు సైన్యముల జూచియు తాత తండ్రులు గురువులు మరి అన్నదమ్ములను జూచి తాను రాజ్య సుఖముల కోసమై స్వజనులను చంపనని పార్థుడప్పుడు గాంధీవమును విడిచియు చింతతో సమరంబు చేయననెను. కులము నాశము చేతను కుల ధర్మములు కూలిపోవుననెను. ఇట్టి పాపము వల్లను ప్రాప్తమౌ నరకంబు నిజము నిజము. దిక్కుతో చకనున్నది శ్రీకృష్ణ దారి జూపుము గురుడవై. దీన బాంధవ బ్రోవుమా శరణంబు వేడిని శిష్యుడైతి. మోహమందున జిక్కియు అర్జునుడు శోకమందగాంచియు చిరునగవుతో కృష్ణుడు పార్థునికి గీత తెలుబగబూనెను. చావు పుట్టుకలందున విజ్ఞుండు శోకమందడు ఎప్పుడు ప్రజ్ఞవాదములాడెటి ఫల్గుణ శోకించ తగదు నీకు. బాల్య యవ్వన వృద్ధము కౌమార మరణములు దేహమునకే జనన మరణము లేనిది ఈ ఆత్మ సత్యమని తెలిపే స్వామి. అస్త్రశస్త్రము చేతను మరి పంచభూతముల చేత ఆత్మ బాధింపబడదు పార్థ. అచలమై అంతటా వెలుగుచుండు. అన్ని ధర్మముల కన్నా క్షాత్రునికి వీరత్వమే శ్రేయము. విజయమందిన సౌఖ్యము లేకున్న వీర స్వర్గము కాయము. చేయుటయందునే జీవునకు అధికారముంది గాని ఫలితమాశించబోకు
దానిపై హక్కేమి లేదు నీకు, భ్రష్టత్వమొచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నను. నిష్కామ కర్మ వలన అర్జున పుణ్య పాపములంటవు. దేవాది దేవ కృష్ణ ఇలలోన స్థిత ప్రజ్ఞుడెట్లుండెను. పార్థుడడిగిన ప్రశ్నకు పరమాత్మ ఈ రీతిగాను తెలిపే. కామ క్రోధ భయమును అనురాగమును విడిచియుండునెప్పుడు. సుఖ దుఃఖములయందున సమబుద్ధి కలిగి వర్తించునతడు. కూర్మంబు వలె నుండును ఇంద్రియ విషయాలయందు పోక. పరమాత్మ దర్శనంబే ముఖ్యమని తలపోయుచుండునెప్పుడు. జ్ఞాన కర్మములయందు మనుజునకు శ్రేయంబు ఏది అనగా. కర్మయోగము యోగికి జ్ఞానంబు సాంఖ్యులకు శ్రేష్టమనిరి. సర్వజీవులు ఎప్పుడు ఇలలోన కర్మ చేయక తప్పదు. మమత సహనమును వీడియు నిష్కామ కర్మ చేయుము చాలును. కామమే జీవులకు పాపంబు చేయుటకు కారణంబు. ఆత్మజ్ఞానము నెరిగియు బుద్ధిచే కామంబు నరికట్టుము. ధూమంబు చే వహ్నియు మురికిచే అద్దంబు కప్పబడును. మావిచే గర్భ శిశువు అటులనే కామంబుచే ఆత్మయు. బహుసనాతనంబు ఈ విద్య సత్యమని నమ్ము పార్థ. భక్త సకుడావగుటచే ఈ విద్య తెల్పితిని నీకు నేను. వందనంబు శుశ్రూష పరిప్రశ్న చేయగానే. సంతసముతో సద్గురుండు తక్షణమే తత్
తత్వంబు తెలుపు నీకు జ్ఞానంబు కన్న మిన్న పవిత్రంబైనదేమియో లేదనే. అట్టి జ్ఞానము నొందక శ్రద్ధతో సాధనలు చేయుమనెను. కర్మ త్యాగము కన్నను కర్మ ఫల త్యాగమే శ్రేయమనెను. నిష్కామ బుద్ధి గల్గి ఇలలోన కర్మ చేయుము ఎప్పుడు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మములు చేసేటి ధీరులంతా పద్మపత్రము మాదిరి పాపమును ధరలోన అంటకుండు. పుణ్య పాపంబులకు బాధ్యుడను తాను కాదని తెల్పియు. జ్ఞానంబున జ్ఞానమే కప్పెనని పార్థునికి తెలిపే స్వామి. లోకమున ఎవ్వరు ఫల్గుణాన్ని ఉద్ధరించరయ్యా. నీవు చేసేటి సాధనే నిన్ను ఉద్ధరించునని తెలిపే స్వామి. శుచి అయిన స్థలమునందు స్థిరమైన దర్భాసనంబు వేసి శిరము కాయము సమముగా నెలకొల్పి ధ్యానంబు చేయవలెను. నాసికాగ్రమునందున దృష్టిని ఏకాగ్రమునరించియు పరమగతిగా నెంచియు నాయందు చిత్తమును నిల్పమనెను. చంచలంబగు మనసును గాలివలె నిల్పుటాయతి కష్టము. నిగ్రహింపుట దుష్కరం హే కృష్ణ మాధవ దారి చూపు. సంశయము లేదు పార్థ దానిని నిగ్రహించుట కష్ట సాధ్యం. అభ్యాస వైరాగ్యములచే చిత్తమును నిల్పుట సులభమనెను. భోగభ్రష్టుడు చివరకు మరణంబు నొందినను బాధ లేదు. పుణ్యలోకములెల్ల తిరిగి శుచి అయిన శ్రీమంతులింట బుట్టు. ఆర్తుడు అర్ధార్తియు జిజ్ఞాసు జ్ఞాని నలుగురు భక్తులు. వారిలో జ్ఞానియేను శ్రేష్ఠుడని పరమాత్మ తెల్పినాడు. బహుజన్మ పుణ్యమూర్తే సర్వంబులోనున్న తనను ఎరుగు. అట్టివారలు ధరణిలో అరుదుయని పార్థునికి తెలిపే స్వామి. మందబుద్ధులు ఎప్పుడు అవ్యక్త రూపంబు నెరుగలేక పాంచభౌతిక దేహమే సత్యమని తలచేరు మదినవారు. ఆధ్యాత్మమది యజ్ఞము అది దైవమది భూతమన్ని తానే. అక్షరం బగు బ్రహ్మము సర్వంబు తానని తెల్పే సౌరీ. అంత్యకాలం బంధు కూడా తన నామ స్మరణనెవ్వరు చేతురో. అట్టి
నట్టి వారలు చివరకు నన్ను చేరి నా రూపమును బొందును. తుది శ్వాస విడుచు వేళ ప్రణవాక్షరంబు నీ మదిన తలచి యోగధారణ చేసియో ప్రాణమును బ్రుకుటి మధ్యన చేర్చుము. బ్రహ్మరంధ్రమునందున ప్రాణమును చేర్చిన యోగపరుడు మరల జన్మకు రాడని శ్రీకృష్ణ పరమాత్మ తెల్పినాడు. వేద శాస్త్రాల కన్నా మరి యజ్ఞ దాన తపముల కన్నను యోగి అయినట్టివాడు పరమోన్నతని బొందుననెను స్వామి. రాజగుహ్యమైనది ఈ విద్య ఉత్తమం బహు పవిత్రం అనసూయవంతుడనియు తెలిపితిని ఈ బ్రహ్మ విద్య నీకు. పుణ్యకర్మలు చేసియు స్వర్గమును సుఖమందదలచినవా పుణ్యంబు క్షీణించగా భువి జన్మ కలుగునని సౌరి తెలిపే. అన్య చింతన వీడియు నిరతము నా స్మరణ చేస్తే చాలు భారమంతయు వహించి నీ యొక్క యోగక్షేమము జూతును. భక్తితో నొసగునట్టి ఫల పుష్ప పత్రతోయములైనను ప్రీతితో స్వీకరింతు నని దెల్పె పార్థునకు శ్రీహరి. సకల భూతములందున ఫల్గుణ సమముగా వర్తించదా ద్వేషించు వారెవ్వరు అట్లని ప్రేమించు వారెవ్వరు. సకల పాపుల కన్నను లోకమున అతి ఘోర పాపి అయినా నన్ను నమ్మియు నిరతము భజించ ముక్తి గల్గును వానికి. నన్ను నమ్మిన భక్తుడు ఎన్నటికి హీనగతి నొందడనియో పరమాత్మ తెలిపినాడు. పార్థునకు ప్రతిజ్ఞ చేయుమనియో సతతమెవ్వరు ప్రీతితో పరమాత్మ నామంబు కీర్తించునో అతి సూక్ష్మమైన తనను దర్శించు బుద్ధి యోగమునిచ్చును. సర్వ ప్రాణులయందున వెలుగొందు ఆత్మతానని తెల్పుచు వివరించి తన మహత్తు పార్థునకు విశదపరిచెను. అప్పుడు విస్తారమైన ఎట్టి విభూతి విషయంబు నెరిగినంత పార్థుండు సంతసించి శ్రీహరిని పలు రీతి ప్రార్థించెను. సృష్టి స్థితి లయ కారణం సర్వంబు తానని స్పష్టపరచే తన యొక్క అంశ చేత ఈ సర్వమాయనని సౌరి తెలిపే.
శ్రీకృష్ణ భగవానుడా అజ్ఞాన మోహంబు అంతరించే నీదు విశ్వరూపము దర్శించ అర్హుడైతే చూపుము. చూడ సఖ్యముగానిది ఈ నేత్రములకు యా విశ్వరూపం దివ్య నేత్రమునిచ్చియు పార్థునకు విశ్వరూపము చూపెను. తనలోనే విశ్వమంతా పార్థునకు పరమాత్మ చూపినాడు. సకల జగజనము చూచి పార్థుండు భీతితో వాపోయెను. జన్మధన్యంబైనది పరమాత్మ నీ రూపు తిలకించగా సౌమ్య రూపము చూపుము ఇక నేను చూడలే నీ రూపము. ప్రీతితో శ్రీకృష్ణుడు ఉపసంహరించిన రూపమపుడు సౌమ్య రూపము తోడుతా కనిపించి పార్థుని కనికరించే.
మాయ చేతను బుట్టిన ఈ మూడు గుణములే జీవునకు బంధనం వయ్యున్నవనుచు పరమాత్మ గుణములను దాటమనెను. తామసిక గుణము కన్నా ధరలోన రాజసిక గుణమే శ్రేయం. రాజసిక గుణము కన్నా జీవునకు సత్వమే శ్రేయమనెను. మోక్షమును పొందుటాకు త్రిగుణముల వీడవలెననెను స్వామి. గుణాతీతుడైన వాడు బ్రహ్మమును పొందునని దెల్పె సౌరి. మీద మూలము గల్గియు వేదాలు ఆకులై అలరుచున్న అశ్వత్థమను వృక్షము నెరిగితే వేదార్థమెరిగినట్లే ఈ చెట్టు కొమ్మలన్నీ త్రిగుణాలచే వృద్ధి పొందుచుండే విషయాలు చిగురులయ్యి అశ్వత్థమంతటా వ్యాప్తి చెందే. సంసారమను వృక్షము పార్థుడా సామాన్యమని దలచకు. ఆసంగమను శస్త్రము చేబట్టి మూలమును పెకిలించుము. అజ్ఞానవశము చేత జీవుడు తన రూపు తెలియకుండే సకల దేహములందున నాయంస వ్యాపించియున్నదెరుగు. వైశ్వానరాగ్నిగాను ప్రాణుల దేహమందునయుండియు నాలుగు విధ అన్నములను పచనంబు చేసేది నేనే పాత. క్షర పురుషుడన దేహము అక్షరుండన జీవుడని ఎరుగుము. పురుషోత్తముడనేనని ఫల్గుణ శ్రద్ధతో ఎరుగుమనెను. దానదమ యజ్ఞములను స్వాధ్యాయతన ఆర్జవంబునందు సత్వశుచి దయగల్గియు అభయాది దైవ గుణములనందుము. ద్వారము చేర్చెటి కామాది అసుర గుణములు వీడుము. దైవ సంపద పొందితే శీఘ్రమే దైవత్వ సిద్ధి కల్గు. శాస్త్రమే ప్రమాణము పార్థుడా కార్యకార్యములందున. శాస్త్ర విధి వీడినావా హీనగతి గల్గునని తెలిపే సౌరి. త్రివిధమైనటువంటివి ఆహార యజ్ఞ తపదానములను త్రివిధ శ్రద్ధలు గూర్చియు పరమాత్మ పార్థునకు తెలియపరచే. గత జన్మ వాసనలచే ఫల్గుణ జీవునకు శ్రద్ధ కల్గు. శ్రద్ధ భేదంబులన్నీ ఇలలోన గుణత్రయము చేతగల్గు. శ్రద్ధలేనట్టి కర్మ సత్కర్మ కాదని పార్థునకు దెల్పే. ఈహ పరములాయందున అశ్రద్ధ కొరగాదని దెల్పే సౌరి. ఓం తత్సదితి అనియును బ్రహ్మమును పూర్వులు కొనియాడిరి. వేదయజ్ఞములన్నీయు
ప్రణవంబు నుండి ఉద్భవమొందెను. త్యాగమును గూర్చి సౌరి పార్థునకు తెల్పే ఈ విధముగాను. కర్మఫల త్యాగంబుతో ఇల కర్మ బంధములంటవనెను. చిత్తశుద్ధికి మూలము యజ్ఞతపదాన కర్మములన్నీయు. శ్రద్ధతో వినుము పార్థ సత్కర్మ నీవు విడువకు ఎప్పుడు. సాధనకు ఈ మార్గము బహు సులభమని తెల్పే పార్థునకును. స్వకర్మణముల చేతే అర్చించి పొందవచ్చని సిద్ధిని. ముక్తి పొందుట కోసము మూలంబు జ్ఞానమని తెల్పే స్వామి. భక్తి చేతనే జ్ఞానము కలుగునని చక్కగా తెలిపే సౌరి. రములన్నీయు పార్థుడా కీలు బొమ్మల వంటివి. హృదయ మధ్యమునందున నేనుండి మాయ చేత్రిప్పుచుంటి. ఇష్టుడావైనందున నీహితము గోరినే చెప్పుచుంటే. ముక్తి కలుగును ఇప్పుడే భక్తితో మనసుంచినను వేడితే. సర్వధర్మములన్నీయు విడనాడి నా శరణు వేడుచుండు. పాపముల నుండి నిన్ను విడిపించి ముక్తినిచ్చెదనన్నడు. గీత ధర్మములన్నీయు లోకమున వెదజల్లు వారి కంటే. నాకు ఇష్టులు లేరయ్యా వారంటే నాకెంతో ప్రీతి పాత్రం. ఔషధ సేవనముచే వ్యాధులు దూరమైనట్లుగాను. భవరోగమను వ్యాధికి గీతయే దివ్యౌషధం వంటిది. పరమాత్మ బోధ వినియు పార్థుండు భక్తితో ఇట్టులనియే. నాలోని అజ్ఞానము మోహంబు తొలగనని పార్థుడనియే. శ్రీకృష్ణ పరమాత్మయు పార్థుండు ఎక్కడెక్కడయుండునో. సర్వ సంపద విజయము అచ్చటా దృఢమైన నీతుండును. శ్రద్ధతో ఈ గీతము పఠించ సకల శుభములు కల్గును. ఇహమందు సకల సుఖము పరమందు మోక్షంబు కలుగు నిజము. ధరణి వైరాపురమున సద్బోధ దెల్పేటి సద్గురుండు. శ్రీ సత్యయాఖ్య ప్రభువు ఈ బోధ తెలియపరచను శ్రద్ధగా. శ్రీ సత్యయాఖ్య గురుని సేవించి కృష్ణుడు తెల్పినట్టి గీతగానము చేసిన వారెల్ల పరమ పదమున చేరును. సర్వం సద్గురు చరణారవిందార్పణం.